సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్న రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించి ఆయన హెలికాప్టర్ ఏదో టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని కావచ్చు, ఈరోజు తోపుదుద్ది ప్రకాష్ గారికి సంబంధించి ఆయన మీద కేసు పెడతామని చెప్పేసి అక్కడ టీడీపీ వాళ్ళు ఏదో చేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదా? కూటమేమో మేము భద్రత కల్పిస్తున్నామని చెప్తూ వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? సార్, అనంతపురంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పొలిటికల్ మర్డర్ కూడా జరగలేదు సార్. ఓకే. 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని పొలిటికల్ మర్డర్స్ జరిగాయో ఎంపీపీలని జెడ్పీటీసీని కూడా నరికి చంపారు ఎంపీడీఓ ఆఫీస్ లో. అయినా సరే ప్రతీకారేచ్ఛగా ఒక్క పొలిటికల్ మర్డర్ కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పొలిటికల్ మర్డర్ కూడా జరగడానికి వీల్లేదు అన్నట్లుగా అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓకే. సాక్షాత్తు పరిటాల సునీత గారు మా భద్రత మీద మాకు అనుమానాలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే అదనంగా మరొక 8 మంది గన్మెన్లను కేటాయించారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది, ఉద్రిక్త వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పరామర్శకు వెళ్తున్నారంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కడుపు మండిపోయి ఉన్నారు సార్. మా పార్టీ నాయకుడిని, మా పార్టీ కార్యకర్తని చంపేశారంటే మాకు కడుపు మండదా? వేలాదిగా తరలి వస్తారు అని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అన్ని ఉన్నప్పుడు భద్రత ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలి? 1100 మంది పోలీసులు పెట్టామంటున్నారు. ఎస్, 1100 మందిని పెట్టారు. కానీ వాళ్ళలో 900 మంది ఎన్ఎస్ కోట దగ్గర, అదేవిధంగా రాఫ్తాడు దగ్గర, అదేవిధంగా చెన్నై కొత్తపల్లి దగ్గర ఇక్కడ మొత్తం బారికేట్లు ఏర్పాటు చేసి రోడ్ల మీద నుంచి వచ్చే జనాలను ఆపడానికి పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గరగా ఎంతమందిని పెట్టారో తెలుసా సార్? వేలాది మంది హెలికాప్టర్ దగ్గరికి తరలి వస్తే 30 మంది పోలీసులు. మీరు డ్రోన్ విజువల్స్ చూడండి, పచ్చబద్దాలు మాట్లాడతారు. మళ్ళీ 300 మంది పోలీసులు పెట్టామని చెప్పేసి మీకు అక్కడ ఎక్కడైనా పోలీసులు కనిపించారా 30-20 మందికి మించి? మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్ గా, ఎక్కడైనా కనిపించారా? ఏ వీడియో 200-300 మంది పోలీసులు? లేదు లేదు లేదు. సో ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించాలి, భద్రతా వైఫల్యం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేసి మళ్ళీ ఆయన అంతమొందించాలి అని చెప్పేసి రాక్షసులు పండుతున్నటువంటి కుట్రండి. ఖచ్చితంగా మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పెంచాల్సిందే. Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక VVIP హెలికాప్టర్ ని దగ్గరే భద్రత లేదు అంటే, సో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతని ఎలా గాలి కుదిలేసిందని కూడా మనం చూడాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మేము చేసింది ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాం, పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాం, అదే విధంగా లోకేష్ బాబు గారికి కూడా భద్రత కల్పించాం. మాజీ ముఖ్యమంత్రి కాదు లోకేష్ బాబు గారు, అదే విధంగా మాజీ మంత్రివర్యులు అంతే. అప్పటికి ఆయన Z+ కేటగిరీ భద్రత కూడా లేదు. అయినా సరే పాదయాత్రలో 500 మందికి పైగా పోలీసులతో నిత్యం భద్రత కల్పించాం మేము. సో మాకు ప్రతిపక్షాల మీద మాకున్న చిత్తశుద్ధి ఆ రోజు, ప్రతిపక్షాల భద్రత మీద మాకున్న చిత్తశుద్ధి ఆ రోజు. కానీ నేడు మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నారు. ఉద్రిక్త వాతావరణం ఉంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఫ్యాక్షన్ పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ మాజీ మంత్రి గారు అయినటువంటి పరిటాల సునీత గారు మాట్లాడిన మాటలు విన్నాం. రెచ్చగొడుతూ మాట్లాడారు. మేము తలుచుకుంటే ఇక్కడ దిగలేరు, మీరు హెలికాప్టర్ నుంచి బయటకు కూడా పోలేదు, మరి తిరిగి వెళ్ళలేరు అని చెప్పి రెచ్చగొడుతూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ఎంత భద్రత ఏర్పాటు చేయాలి? ఈ రోజు అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా ఎవరు బాధ్యత తీసుకుంటారు సార్? అభిమానుల అభిమానాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? వాలంటీర్లుగా మా పార్టీ వాళ్ళు కట్టడి చేస్తున్నారు. అదే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఉండాలి కదా. ఉండకపోగా గాలి వదిలేసి ఈరోజు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు వచ్చిండుంటే, కిరాయి మూకలు వచ్చిండుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వమే కదా. తప్పు కదా. మేము మీ ద్వారా డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డీజీపీ గారు అధికార పక్ష ప్రలోభాలకు లొంగి మీరు ప్రోటోకాల్ ను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గిస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. హైకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఆల్రెడీ మీ చర్యలు రాజ్యాంగబద్ధంగా లేవు అని చెప్పేసి హైకోర్టు ముట్టికాయలు వేసింది ఒకసారి. మళ్ళీ వేయించుకోవద్దు న్యాయస్థానాల చేత అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి